మొత్తం కాలిపోయింది బస్సు అని దాదాపు 40 మంది ప్రయాణం చేస్తున్నారు. అక్కడ హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తూ ఉన్న బస్సు ఇది. పాపం దివాళీ సెలవుల తర్వాత అందరూ ఫ్యామిలీస్ తో పాటు వెళ్తున్న బస్సు. ఇక్కడ ఇప్పుడు 40 మంది వెళ్తుంటే 19 మందిని ఐడెంటిఫై చేసాము. అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నాము. హాస్పిటల్ దాని తర్వాత ఇక్కడ మనం గమనిస్తే మీరు అందరూ చూస్తున్నారు, మనం ఎవరు ఏంటి అనేది బాడీస్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి మేబీ మధ్యాహ్నం కంతా కొంచెం అక్కడ కూడా సిచ్యువేషన్ కొంచెం కామ్ డౌన్ అయితే హాస్పిటల్లో కూడా ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తాను. అక్కడ వెళ్ళిన తర్వాత హైవే డివిజన్ లో ఏమైనా లోపం ఉందా? చాలా ఇన్సిడెంట్లు ఇక్కడ జరిగాయి గతంలో కూడా. హైవే డివిజన్ లో అంటే ఒకటండి, హైవేస్ అన్ని కూడా మనము స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, వెళ్ళాలి. హైవేస్ పైన సేఫ్టీ అనేది 100% ఉంది. ఈ మాత్రం సేఫ్టీ ఉంది కాబట్టి ఇక్కడ విలేజర్స్ కి ఏమన్నా మాకు రోడ్డు కావాలన్నా, అండర్ పాస్ కావాలన్నా, ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నా వెంటనే నితిన్ గడ్కరీ గారు వెంటనే స్పందించి హీఈస్ డూయింగ్ ఇట్ ఇమ్మీడియట్లీ విత్ ఇన్ డేస్, నాట్ ఈవెన్ మంత్స్, డేస్ లో చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పొద్దున పూట అంత మార్నింగ్ 3:30కి ఒక బైక్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే బైక్ ఆ టైంలో ఎందుకు ఉంటుంది, ఏమన్నా వీళ్ళు కూడా ఆ టైంలో చూడకుండా కొట్టేస్తుంటారేమో. ఇది జస్ట్ అన్ యాక్సిడెంట్, ఎప్పుడు జరిగే యాక్సిడెంటే. కానీ ఆ యాక్సిడెంట్ బస్సు ఇప్పుడు గమనిస్తే ఆడ ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే ఉందో డైరెక్ట్ హిట్ టు ద ఫ్యూయల్ ట్యాంక్. ఆ బైక్ కూడా లోపల ఉంది. ఇట్ ఈస్ అ హారిబుల్ యాక్సిడెంట్. నేను అడిగేది ఏంటంటే ఈ ప్రాంతంలోనే చాలా ఇన్సిడెంట్ జరిగాయి గతంలో, మేజర్ ఇన్సిడెంట్లు జరిగాయి. ఈ బస్సు లాంటి ఇన్సిడెంట్లే మేజర్ ఇన్సిడెంట్ జరిగాయి. అవునండి. ఈ ప్రాంతం మీద ఏమైనా హైవే డిజైన్ లోపం ఏమైనా ఉందా? యాక్సిడెంట్లకు ఎందుకు ఇక్కడ కారణం? లోపం ఏమీ లేదు, కానీ ఇప్పుడు లోపాలు ఏమన్నా ఉన్నాయా, ఎందుకు జరిగింది అనేది ఒక మీటింగ్ పెట్టి మేము గమనించుకొని ఏమన్నా లోపం ఉంటే ఇమీడియట్ గా కరెక్ట్ చేస్తాం. అది ఎక్కడ ఫాల్ట్ జరగదు. కానీ లోపాలైతే ఎక్కడ లేవని అనుకుంటున్నాను హైవేలో అయితే. ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికే తీసుకెళ్లాం కాబట్టి అందరం ఇక్కడ డిఐజీ గారు గాని, కలెక్టర్ గాని, నేను ఒక లోకల్ ఎంపీగా నేను అందరం ఇక్కడే ఉన్నాం. ఇన్సిడెంట్ జరిగిన తెలిసిన వెంటనే మేము ఇక్కడ ఉన్నాము. వీఆర్ హెల్పింగ్ అండ్ ఐఎమ్ హెల్పింగ్ యాజ్ అ డాక్టర్ ఆల్సో. నేను హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్లు కూడా ఇస్తున్నాను. నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను. సో ఎంపీ బైరెడ్డి శబరి సంఘటన స్థలానికి చేరుకుని ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం పైన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎందుకు గల కారణాలు ఏంటని కూడా ఏదైతే ప్రాథమిక అంచనా వేశారు. దీనిపైన కర్నూలు ఎంపీ బస్సుపాటినారా పోయారని చెప్పేసి మనం తెలుసుకుందామని చెప్పేసి సమాచారం సేకరిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికే డీజీ గారితోనేమి, ఎస్పీ గారితోనేమి, ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ చేరుకొని దీని మీద క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నాం. ఇప్పటికే హోమ్ మినిస్టర్ గారితోనేమి, రవాణా మినిస్టర్ గారితో ఇక్కడ బయలుదేరారు. కాబట్టి ఏవైనా కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా ప్రమాదాలు కర్నూలు నుంచి బెంగళూరుకి వెళ్ళే రోడ్డు మీద జరిగాయి. దీని మీద ఎంపీగా ఉన్నారు. ఈ ప్రమాదాలకు సంబంధించి ఎలాంటి నివారణ చేస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు మనకెందుకంటే ఈ ప్రాంతంలో టర్నింగ్ ఉంది కొంచెం అక్కడ. ఆ ప్రాంతంలో మనకి మీరు చూశారు. ఇప్పుడు మీరు మీడియా పాత్రలు, మీరంతా కర్నూలు ప్రాంత వాసులే, మీరంతా ఇక్కడైతే ఒక టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ వల్ల జరిగిందా లేకపోతే ఏమైనా, ఎందుకంటే డ్రైవర్ అయితే జీవించే ఉన్నారు కాబట్టి వాళ్ళతో అన్ని విషయాలు తెలుసుకుంటాం. ఏం బస్సులో టెక్నికల్ లోపమా లేకపోతే ఏ రకంగా జరిగిందని చెప్పేసి మనం, ఎందుకంటే ఇటువంటి టైంలో మనం మానవతా హృదయంతో మనం ఆలోచించాలి తప్ప ఏ విధంగా జరిగిందనేది ఆ డ్రైవర్ నాడు తెలుసుకోవాలి.